తమిళ సినిమాల్లో కామెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్న టైంలోనే హీరోగా టర్న్ తీసుకొని మొదటి సినిమా విడుదలైతో అతనిలోని నటన చూసి నిజంగా హీరో మెటీరియల్ అనిపించింది. అతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మామన్'. మేలో తమిళ్లో రిలీజ్ అయ్యి విజయవంతంగా నడిచిన ఈ మూవీ ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్‌కొచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే తమిళనాడులోని తిరుచ్చిలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసే ఇన్బాకు గిరిజ అనే అక్క ఉంటుంది. ఆమెకు పెళ్ళయి 10 ఏళ్ళైనా పిల్లలు గారు. దాంతో అత్తపోరు, ఇరుగు పొరుగు నుండి ఎదురయ్యే నిందలు మోస్తూ ఉంటుంది. ఇన్బాకు అక్క అంటే ప్రాణం. 10 సంవత్సరాల తర్వాత గిరిజ తల్లి అవుతుంది. దాంతో ఇన్బా సంతోషానికి అవధులుండవు. ఒక మగబిడ్డ పుడుతుంది. దాంతో అన్నీ తానై పుట్టినప్పటి నుండి ఎంతో జాగ్రత్తగా అక్కను చూసుకుని తీరుకు అదే హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ రేఖ అతనికి ఆకర్షితురాలవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. 5 ఏళ్ల తర్వాత వారి పెళ్లి కూడా జరుగుతుంది. అప్పుడు వస్తుంది అసలు సమస్య. పుట్టినప్పటి నుండి తన మామయ్యతోటే ఉండే నీలన్ మామయ్యను అస్సలు వదిలిపెట్టి ఉండలేడు. అలా మామయ్యతోనే పడుకునే నీలన్ వల్ల రేఖ వైవాహిక జీవితంలోని ఆశలకు అడ్డుగా ఉండడంతో రేఖ ఇన్బాలకు మధ్య విడాకులకు దారితీస్తుంది. మామయ్యను వదిలిపెట్టి ఉండలేని నీలన్ను తన మామయ్య చనిపోయాడు అని ఎందుకు అనుకుంటాడు అనేది జీ5లో స్ట్రీమ్ అవుతున్న మామన్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీలో ప్రధానంగా భార్యాభర్తల బంధం, మామ అల్లుడి బంధం, అక్క తమ్ముడి బంధం, ఈ మూడింటిని హీరో సెంట్రిక్గా కథను బ్లెండ్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా వెటరన్ తమిళ నటుడు రాజ్ కిరణ్కు ఉన్న ఒక ఎపిసోడ్ గుండెని పిండేస్తుంది. అద్భుతంగా నటించాడు. అలాగే క్లైమాక్స్లో నీలన్ హాస్పిటల్కి వచ్చి తన మామకు పుట్టిన పిల్లల్ని చూసి కేరింతలు కొడుతూ చేసే యాక్టింగ్ కళ్ళనీళ్లు తెప్పిస్తుంది. ఉమ్మడి కుటుంబంలోని ఆవేశాలు, ప్రేమలు, భావోద్వేగాలు చూపించడంలో దర్శకుడు ప్రశాంత్ పాండ్యరాజ్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఇన్బాగా సూరి కానీ, రేఖగా ఐశ్వర్యలక్ష్మి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బాబా భాస్కర్ కూడా ఇందులో హీరోకి బావగా నటించాడు. నా పరంగా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.2/5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.